రాజకీయాల్లో ఇదొక అత్యంత కీలకమైన ఆసక్తికరమైన పరిణామం జరిగింది. సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని కలిశారు. చాలా కాలం తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ముఖ్య నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇది కేవలం ఒక రాజకీయ కలయిక మాత్రమే కాకుండా ఒక భావోద్వేగపూరితమైన పునఃకలయికగా కనిపించింది. కేసీఆర్ను కలిసిన సమయంలో జీవన్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన అన్న మాటలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. అన్నా, నన్ను దేవుడే పంపాడు మీతో కలిసి పనిచేయమని. తెలంగాణ రాష్ట్రానికి ప్రస్తుతం జరుగుతున్న నష్టాన్ని నివారించడానికి కేసీఆర్ నాయకత్వంలో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన బలంగా నమ్మారు. గతంలో కలిసి పనిచేసిన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఇన్నాళ్లకు మళ్లీ మీతో కలిసి పనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉందని తన మనసులోని మాటను బయటపెట్టారు. ఇక సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని కలిశారు. చాలా కాలం తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ముఖ్య నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మరోవైపు ఇది రాజకీయ కలయిక మాత్రమే కాదు, ఒక భావోద్వేగపూరితమైన పునఃకలయికగా కనిపించింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం ఫోన్ లైన్ ద్వారా. ప్రభాకర్. శ్వేత, జీవన్ రెడ్డి కేసీఆర్ తోని భేటీ అయినటువంటి సందర్భం కనిపించింది. ఒకేసారి కేసీఆర్ చూడగానే జీవన్ రెడ్డి కొంత భావోద్వేగానికి గురైనట్టుగా తెలుస్తా ఉన్నది. అన్న, నన్ను దేవుడే పంపించాడన్నా నీ దగ్గరికి, నీతో కలిసి పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉందన్న అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అదంతా కూడా రాష్ట్రం అంతా కూడా చర్చనీయాంశంగా మారుతుంది. అయితే జీవన్ రెడ్డి గారితో పాటు కూడా వారి కుమారులు ముగ్గురు కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు జగిత్యాల మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత సురేష్ దంపతులు కూడా వెళ్ళినట్టుగా తెలుస్తా ఉన్నది. సో మొత్తానికి జీవన్ రెడ్డి కుమారులు, అదేవిధంగా కొంతమంది అనుచరులతోని కేసీఆర్ ఫామ్ హౌస్ కి ఇవాళ ఉదయం మధ్యాహ్నం సమయంలో వెళ్ళినట్టుగా క్లియర్గా తెలుస్తా ఉంది. కేసీఆర్ చూడగానే కొంత కంటతడి కూడా పెట్టుకున్నట్టుగా మనకి విజువల్స్ లో కూడా క్లియర్ గా కనిపిస్తా ఉంది. కేసీఆర్ చూసిన తర్వాత కూడా కొంత భావోద్వేగానికి గురైనట్టుగా తెలుస్తా ఉంది. కొంత దగ్గరికి తీసుకున్నారు కేసీఆర్ కూడా, రాతమ్ముడు అంటూ కూడా జీవన్ రెడ్డిని దగ్గరికి తీసుకున్నటువంటి విజువల్స్ కూడా మనకి కనిపిస్తా ఉన్నాయి. ఇది రాజకీయంగా కాకుండా కూడా కొంత కొంత కుటుంబానికి సంబంధించి కూడా, అంటే జీవన్ రెడ్డికి కేసీఆర్ కి గతంలో చాలా అత్యంత దగ్గర సంబంధం ఉంటుండే, వీరింట్లో వారు వెళ్తుండే. సో అనేక స్టేజ్లు కూడా పంచుకున్నటువంటి సందర్భం కూడా చూసాము గతంలో, ఉద్యమ టైంలో కావచ్చు, అంతకుముందు కావచ్చు. సో వీరు ప్రత్యర్థులు కూడా అని కూడా చెప్పుకోవచ్చు. ఒకేసారి ఒకే ఫ్రేమ్ లో ఇద్దరిని చూస్తుంటే వారి అభిమానులు కూడా చాలా గర్వంగా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంటూ కూడా సోషల్ మీడియాలో రాసుకొస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తా ఉన్నది. అయితే జీవన్ రెడ్డిని ఫామ్ హౌస్ కి వెళ్ళగానే మొదటగా రిసీవ్ చేసుకున్నారు కేసీఆర్. ఆ తర్వాత కొద్దిసేపు వారితో భేటీ అయ్యారు. ఆ భేటీలో కూడా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర పరిస్థితులను కూడా చర్చించుకున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇందులో జీవన్ రెడ్డి, వారి కుమారులు, వారికి సంబంధించిన అనుచరులతో కేసీఆర్ కూర్చొని భేటీ అయినట్టుగా క్లియర్ కనిపిస్తుంది. ఒక పక్క బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇంకో పక్క కేసీఆర్, అదేవిధంగా జీవన్ రెడ్డి అనుచరులు ఎవరైతే వారి కుమారులు కావచ్చు, వారితో వచ్చినటువంటి కొంతమంది అనుచరులతోని భేటీ కూడా అయినట్టుగా క్లియర్ గా తెలుస్తా ఉంది. ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ముందుకెళ్తే పార్టీ పటిష్టంగా అవుతుంది, అదేవిధంగా జీవన్ రెడ్డి ఎప్పుడు పార్టీలోకి వస్తే బాగుంటుందని వాటన్నిటి మీద కూడా చర్చించుకున్నట్లుగా క్లియర్ గా స్పష్టంగా నాకు తెలుస్తా ఉంది. అయితే ఆ నేపథ్యంలోనే జీవన్ రెడ్డి కొంత మనోవేదనకి గురవుతా ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితులు మనలాంటి నాయకులు ఈ రాష్ట్రానికి అవసరం, ఇలాంటి నాయకులు రాష్ట్రానికి అవసరం, మీతోని కలిసి పనిచేయడం మాకు చాలా సంతోషంగా ఉందన్న అంటూ కూడా కొంత వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఆ దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడన్న, మీతో పనిచేసే అదృష్టం నాకు కలిగింది, నా జన్మ ధన్యమైందన్న అంటూ కూడా కేసీఆర్ తను మాట్లాడినటువంటి సందర్భం, తన భావోద్వేగానికి కూడా గురైనటువంటి పరిస్థితి, కంటతడి కూడా పెట్టుకున్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఇన్ని సంవత్సరాలు నేను 42 జీవిత నా రాజకీయ అనుభవం ఇవాళ నన్ను కాంగ్రెస్ పార్టీ అవమానించింది, నన్ను కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టింది. చాలా వరకు కూడా నేను ఎంతో మేలు చేశాను కాంగ్రెస్ పార్టీకి. వాళ్ళ అయినా కూడా ఆ రోజుల్లో కూడా మీతో కూడా పోరాటం చేశా అన్న, ఆ సమయంలో కూడా ప్రత్యర్థులుగా కూడా మనం పోరాటం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లాంటి పార్టీని నన్ను ఇవాళ
ఇంత ఇబ్బంది పెట్టిందన్న అంటూ కూడా తన కష్ట సుఖాలను చెప్పుకున్నటువంటి సందర్భం కనిపించింది ఈ భేటీలో ముఖ్యంగా. అయితే జీవన్ రెడ్డితోని కూడా కేసీఆర్ కూడా హామీ ఇచ్చిండు. ఇంకా ఏమి ఆశ్చర్యపడవద్దు. వచ్చేది మన ప్రభుత్వమే. మనమే కలిసి ముందుకి రాష్ట్రంలో మన ప్రభుత్వం ఏర్పాటు చేసుకుందాం. దానికి సంబంధించినటువంటి ఆలోచనలు, సమాలోచనలు ఖచ్చితంగా మీ ఏదైతే మీ అభిప్రాయం కావచ్చు పార్టీకి చాలా అవసరం ఉంది. మీ సేవలు అవసరం ఉంది. ఖచ్చితంగా మన అందరం కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మేలు చేసే దిశగా మనం పోరాటం ముందుకెళ్తుందంటూ కూడా కేసీఆర్ మాట్లాడినట్టు కూడా క్లియర్‌గా స్పష్టమవుతా ఉన్నది. ఆ నేపథ్యంలో ఈ త్వరలో ఒక మీటింగ్ పెద్ద బహిరంగ సభ పెట్టుకుంటున్నట్లు కూడా దానికి సంబంధించినటువంటి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తా ఉంది. ఈ నెల 27న పెట్టుకునే అవకాశం ఉన్నట్టుగా అర్థమవుతా ఉంది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ప్లీనర్‌కి సంబంధించి ఈ నెల 27న కరీంనగర్‌లో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ సభలోనే జీవన్ రెడ్డిని పార్టీలోకి చేర్చుకునే కార్యక్రమం కూడా ఉంటుందన్నట్టు కూడా కొంత సమాచారం అయితే ఉంది. మొత్తానికైతే జీవన్ రెడ్డి కేసీఆర్ ఫామ్ హౌస్‌కి వెళ్ళడం కొంత రాష్ట్రం అంతా కూడా చర్చ నడుస్తా ఉన్నది. సో ఈ నేపథ్యంలో మొత్తం అంటే కన్ఫర్మ్ అయినట్టే బీఆర్ఎస్ పార్టీలోకి జీవన్ రెడ్డి వెళ్ళిపోయినట్టుగానే. సో ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి కన్ఫర్మ్ అయిపోయింది. జీవన్ రెడ్డి ఇక బీజేపీ కాదు, ఇంకా వేరే పార్టీ కాదు. బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాడు. త్వరలో జాయిన్ కూడా ఉంటుందని దాని మీద కూడా వార్తలు పూర్తిగా నిజమే అనుకోవచ్చు ఈ సందర్భంగా. అయితే కేసీఆర్‌ని కలిసిన నేపథ్యంలో వారి అనుచరులు కావచ్చు, వారితోని కూడా ముచ్చటించినటువంటి పరిస్థితి, ఆ సిట్యుయేషన్ మనకు అక్కడ కనిపించింది. ఏదైతే ఎట్లా ఉన్నారు, ఏంటి అంటే నియోజకవర్గంలో ఎలా ఉంది, జగిత్యాలకు సంబంధించి, ఉత్తర తెలంగాణకు సంబంధించి సో అన్నీ కూడా కష్ట సుఖాలు, బాగోగులు అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తూనే చూడాలి. మరి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి వచ్చారు కాబట్టి సో ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఖచ్చితంగా భవిష్యత్ కార్యాచరణ కూడా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గట్టిగా వినిపిస్తా ఉంది శ్వేత. ప్రభాకర్, అయితే ఈ కలయిక ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఒక రాజకీయ కలయికలా కాకుండా ఒక భావోద్వేగపూరితమైన కలయికలా మనకు కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఈ జీవన్ రెడ్డి ఇటు బీఆర్ఎస్ గూటికి చేరడం అనేది బీఆర్ఎస్కి ప్లస్సా, జీవన్ రెడ్డికి ప్లస్సా? ఇక్కడ ఇద్దరికి ప్లస్ గా చూడొచ్చు శ్వేత. ఎందుకంటే 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఇటు బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అవుతుంది. అదే విధంగా ఆ, జీవన్ రెడ్డికి ఎంతో కష్టంగా పనిచేసి పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం కాంగ్రెస్ పార్టీకి అహర్నిశలు పనిచేసినటువంటి నాయకుడికి ఇక్కడ సముచిత స్థానం దక్కకపోవడం, తనకి సరైన స్థానం లేకపోవడం, సో అది కొంత తనకి శోచనీయంగా అనిపించింది. ఆ నేపథ్యంలో పార్టీ నుంచి బయటకు వచ్చాడు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో జీవన్ రెడ్డికి మంచి సముచిత స్థానం దక్కే అవకాశం ఉన్నట్టుగా తను జీవన్ రెడ్డి భావించినట్టుగా తెలుస్తోంది. సో ఇద్దరికి ప్లస్ అయ్యే అవకాశం, ఇటు పార్టీకి ప్లస్ అవుతుంది, ఇటు జీవన్ రెడ్డి కూడా తన సేవలు పార్టీ వినియోగించుకుంటుంది. అదేవిధంగా జీవన్ రెడ్డికి అందులో సరైన గౌరవం, సముచిత స్థానం ఇస్తామంటూ కూడా ఇప్పటికే నిన్న కేటీఆర్ జీవన్ రెడ్డిని భేటీ అయిన సందర్భంలో మాట్లాడినటువంటి సందర్భం కూడా మనకు కనిపించింది. కాబట్టి సో జీవన్ రెడ్డికి అత్యున్నత స్థాయి బీఆర్ఎస్ పార్టీలో ఇస్తారన్నట్టుగా తెలుస్తోంది. ఆ వార్తలే బయటకు వస్తున్నాయి. రీసెంట్గా మనం మాట్లాడుకున్నట్టు కూడా సెక్రటరీ జనరల్ స్థానాన్ని కూడా జీవన్ రెడ్డికి ఇచ్చే అవకాశంలో పార్టీ అధిష్టానం అంతా కూడా ఆలోచిస్తున్నట్టు కూడా క్లియర్గా కనిపిస్తా ఉంది. అయితే ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా వచ్చే ఎన్నికల్లో జీవన్ రెడ్డి లాంటి కీలక నాయకులు పార్టీలో జాయిన్ అవ్వడం, ఇదంతా కూడా పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. రానున్న ఎన్నికల్లో కూడా మరిన్ని స్థానాలు దక్కించుకునే యోచనలో బీఆర్ఎస్ పార్టీకి కొంత అవకాశం దక్కుతుంది. ఎందుకంటే ఉత్తర తెలంగాణలో ద మోస్ట్ సీనియర్ లీడర్ ఎవరైనా ఉన్నారు అంటే అది జీవన్ రెడ్డి నాయకుడు అనే చెప్పుకోవచ్చు. సో అట్లాంటి నాయకుడు వాళ్ళ పార్టీకి రావడం అనేది చాలా పార్టీ పటిష్టం అవుతుంది. ఆ ప్రాంతంలో మరిన్ని సీట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చాలా మంది ఇప్పుడు రాజకీయంలో కూడా చూస్తూ ఉన్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీని ఇంత సీనియర్ నాయకుడు బయటికి రావడం అంటే కూడా ఏదో జరుగుతోంది పార్టీలో. అంత పెద్ద ఆయన వాళ్ళ ఒక సీనియర్ నాయకుడు 40 సంవత్సరాలు, 42 సంవత్సరాల పార్టీకి సేవలు అందించినటువంటి నాయకుడు ఇవాళ బయటకు వస్తున్నాడు అంటే ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాల్లో చర్చ నడుస్తూ ఉన్నది. సో కాంగ్రెస్ పార్టీ మీద కూడా కొంత నెగిటివ్ ఇంపాక్ట్ కలిగే అవకాశం ఉంది. దాంతోపాటు జీవన్ రెడ్డి కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపించింది. రేవంత్ రెడ్డి పైన కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పైన కావచ్చు. సో ఖచ్చితంగా ప్రజలు ఇక్కడ దించేస్తారు కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని ఈ నిర్ణయాల వల్ల, చేస్తున్నటువంటి పాలన వల్ల అంటూ కూడా రేవంత్ రెడ్డి పైన ధ్వజమెత్తినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం జీవన్ రెడ్డి. సో ఖచ్చితంగా రానున్న భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటూ కూడా జీవన్ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సో అంటే రాష్ట్ర రాజకీయాల్లో క్లియర్గా స్పష్టమవుతా ఉంది కాంగ్రెస్ పార్టీలో నిజంగా ఇట్లా బయటికి రావడం వల్ల ఏదో జరుగుతుంది ఏంటి అనేది అని వినిపిస్తా ఉంది. అయితే ఇంకోవైపు మాత్రం కాంగ్రెస్ నేతలు, మంత్రులు వారు మాట్లాడుకుంటూ వస్తున్న సందర్భం, ఏదైతే జీవన్ రెడ్డి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది అని అంటే దాన్ని పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. ఏదైతే 14 సార్లు బీ ఫామ్ ఇచ్చినటువంటి
టికెట్ ఇచ్చినటువంటి పార్టీ ఎవరికైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ. అది జీవన్ రెడ్డి లాంటి నాయకుడికి ఇచ్చినా కూడా, అంత సముచిత స్థానం ఇచ్చినా కూడా, ఇవాళ ఈ వయసులో కూడా పార్టీ నుంచి వీడడానికి ఎలా బుద్ధొచ్చిందంటూ కూడా కొంతమంది సీనియర్ నాయకులు స్పందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంతో పాటు ఏదైతే గతంలో బీఆర్ఎస్ పార్టీని నిందించినటువంటి నాయకుడు ఇప్పుడు అదే పార్టీలోకి వెళ్ళడం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. గతంలో బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకి దుమ్మెత్తి పోసినటువంటి జీవన్ రెడ్డి ఇవాళ అదే బీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా జాయిన్ అవుతా ఉన్నాడు, ఏం లోపాయకారి ఒప్పందాలు జరిగాయంటూ కూడా ఇటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ కావచ్చు, అదేవిధంగా దానం నాగేందర్ లాంటి నాయకులు కూడా దీని మీద మాట్లాడుతున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. సో ఇదంతా కూడా ఒక పొలిటికల్ వార్గా చూడొచ్చు. మరి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆశావాహులు కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరి ఎవరెవరు బయటకు వస్తారు ఏంటి? మంత్రివర్గ విస్తరణలో కూడా చాలా మంది సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. సీటు మంత్రి పదవి మాకు వస్తుందేమో అన్న ఆలోచనలో కూడా చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి ఆ ఆశావాహులు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందా లేదా, ఎట్లా ఉంటుంది ఏందని కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో తెలియనుంది. కానీ జీవన్ రెడ్డి బాటలోనే ఇంకా వేరే నాయకులు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా కొంత రాజకీయాల్లో మాత్రం చర్చ నడుస్తూ ఉంది శ్వేత. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ.